నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। జాతి పిత ఏమిటి ఈ దుస్థితి? తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లక్షలు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా గాంధీ విగ్రహం మరియు పార్కును ఏర్పాటు చేసి గాలికి వదిలేసిన అధికారులు। గాంధీ విగ్రహం పార్కు ఏర్పాటు చేసిన తొలి రోజులలో మున్సిపాలిటీ వారు పరిసరాలు శుభ్రపరిచేవారు। కొంతకాలం తర్వాత జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నాయకులు వస్తారని విగ్రహ పరిసర ప్రాంతాలు శుభ్రపరుస్తూ వచ్చారు। నాయకులు గాంధీ విగ్రహంకి మాలలు వేసి అంగమాలు సృష్టిస్తారు। మరుసటి రోజు నుండి జాతిపితను పట్టించుకున్న పాపాన పోరు। అసాంఘిక కార్యక్రమాలకు నిలువైన గాంధీ పార్కు మందుబాబులు మద్యం సేవించి బాటిళ్లను అక్కడే వదిలివేయడం, మరి చెత్తా చెదారంతో నిండిపోయి దర్శనమిస్తున్న మన జాతిపిత గాంధీజీ పార్క్ నాయకులు గాని అధికారులు గాని ఆ విగ్రహం బాగోగులు పట్టించుకోకపోవడం మన దౌర్భాగ్యం అంటున్న పట్టణపుర ప్రజలు। లక్షల ఖర్చుతో జాతిపిత విగ్రహం పార్కును ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు నిండక మునుపే గేట్లు విరిగిపోవడం, ఆ గేటు కూడా సరిచేయకుండా అధికారులు వదిలివేయడం విడ్డూరంగా ఉంది అని ప్రజలు వాపోతున్నారు। ఇకనైనా మన జాతిపిత విగ్రహం చుట్టూ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు, పట్టణ ప్రజలు తెలియజేస్తున్నారు।